హాయ్ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్ వన్ అయినా సరే మెయిన్స్లో మన ఆన్సర్ ఒక యూనిక్గా ఒక పెక్యులర్గా ఉండాలి. మన ఆన్సర్ అంటే అకాడమిక్ ఇయర్లో ఉండే ఆన్సర్ కను ఇక్కడ ఉండే ఆన్సర్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అదే మనం అకాడమిక్ ఇయర్లో రాసే ఆన్సర్ ఏంటంటే ఏదో ఉన్నది ఉన్నట్టుగా రాయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ లాంటి వాటిల్లో మెయిన్స్లో మన ఆన్సర్ చాలా యూనిక్గా, చాలా స్పెషల్గా, చాలా ఎనలిటికల్గా ఉంటేనే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మరి అది ఎట్లా చేయాలి, అది ఎలా మనం సాధించాలి? సో మన ఆన్సరు ఎలా ఉండాలంటే చాలా స్ట్రక్చరల్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఇంతమందిని దాటుకొని మనం ముందుకు రావాలంటే మనం ఒక 563 మెంబర్స్ అరౌండ్ ఆ ప్లేస్లోకి రావాలి. ఒక 560 నుంచి 560 మందిలోకి రావాలి అంటే మన ఆన్సర్ చాలా ప్రత్యేకంగా ఉండాలన్నమాట గ్రూప్ వన్లో. సో ఇది అంత పెద్ద కష్టమేం కాదు. దీన్ని మనం అలవర్చుకోవాలి. తక్కువ టైంలో కూడా చేయొచ్చు. ఇదేం తక్కువ టైం ఏం కాదు. దగ్గరగా 3 నెలలు ఉంది కాబట్టి మనం ఎప్పటి నుంచైనా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉండాలంటే మనం మంచి మనకి పరిచయం మంచిగా ఉండాలి. ఆన్సర్ రాసేటప్పుడు మంచి పదజాలం, మంచి టెర్మినాలజీ, అది సింపుల్గా పెద్ద టఫ్గా రాయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో మీకు బాగా పట్టుందని ఎఫెక్టివ్ వర్డ్స్ ఏం ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు మెయిన్స్లో క్లియర్గా ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు. సింపుల్ ఇంగ్లీష్ అనమాట. అంటే సింపుల్ భాషలో రాయాలి. సరళమైనటువంటి భాషలో, తెలుగైనా ఇంగ్లీష్ అయినా సింపుల్గా రాయాలి, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఇది చాలా సింపుల్గా రాయాలి, అర్థమయ్యేటట్టుగా ఉండాలి. బట్ అది యూనిక్గా ఉండాలన్నమాట. దాంట్లో ఒక ప్రత్యేకత ఉండాలి మన ఆన్సర్లో. అవి వాళ్ళు సర్వీస్ కమిషన్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఆన్సరు మెయిన్గా ఎలా ఉండాలంటే మనకి స్ట్రక్చరల్గా ఉంటున్నాం కాబట్టి దాంట్లో మనం మంచి పరిచయంతో రాయటం, మంచి సంబంధిత లేటెస్ట్ దానికి సంబంధించిన డేటా రాయటం. అదేవిధంగా మనం ఎక్కడైతే మనం సబ్ హెడ్లైన్లు అవసరం ఉంటాయో అక్కడ మాత్రమే ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఆన్సర్ అయితే ఎట్లా ఉండాలంటే ప్రశ్న జవాబు ధోరణిలో ఉండాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో మనం ఆన్సర్ రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎనలిటికల్గా రాయటం, విశ్లేషణాత్మకంగా రాయటం అంటారు. ఇలా ఉన్న వాళ్ళే టాప్ ర్యాంకర్స్ అవుతారు. అంటే మనం ఎగ్జామినర్తో మాట్లాడుతున్నట్లు ఉండాలి, మన ఒపీనియన్ చెప్తున్నట్టు ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎస్సే, వీటిల్లో మ్యాక్సిమం ఏంటంటే మనకి ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మన ఒపీనియన్ చెప్పేటట్టుగా, ఆ ఒపీనియన్ కూడా చాలా క్లియర్గా, స్పష్టంగా మనం చెప్పేటట్టుగా మన ఆన్సర్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో ఉండాలి. అంటే మనమే క్వశ్చన్ వేసి, మనమే ఆన్సర్ చెప్పి, మనమే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ కూడా మనమే ఇచ్చేటట్లుగా ఉండాలి. ఏదో మామూలుగా ఉన్నట్లు కాదనమాట. మామూలుగా మనం డిగ్రీ ఎగ్జామ్స్ రాసినట్లు కాకుండా ఇలా యూనిక్గా ఉండాలి. ఈ యూనిక్గా ఉండాలంటే ఏం చేయాలి మీరు? ఒకటి, మీకు మంచి గైడు లేదా మంచి మెంటర్ ఉండాలి. మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. రాస్తే మేము అది ఎలానో మీకు కరెక్ట్ చేసి చెప్తాం. మేము స్పాట్లోనే కరెక్ట్ చేస్తాం కాబట్టి నేను దగ్గర పెట్టుకొని మీకు ఎలా చేయాలో, ఎలా రాయాలి, అది ఎలా ఉండాలి, ఎఫెక్టివ్ ఆన్సర్, అనలిటికల్ ఆన్సర్ ఎలా ఉండాలి, ఆ క్వశ్చన్ మెథడ్, ఆన్సర్ మెథడ్ ఎలా ఉండాలి అనేది మేము చెప్తాం అన్నమాట. ఇలా ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనకి మంచి మార్క్స్ వస్తాయి. అంతేగాని మనం ఇంత కష్టపడి కొండందవి ఎలుకని పట్టినట్లుగా ఉండకూడదు. ఇంత కష్టపడి ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఎగ్జామ్ ఇంత కష్టపడి చదివాం కాబట్టి మంచి జాబ్సే, దీంట్లో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్ జాబ్సే మనం తీసుకోవాలంట. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిక్యూటివే ఉంటాయి. గ్రూప్ వన్లో టాప్ ఎగ్జిక్యూటివ్నే ఉంటుంది. ఆర్డీఓలు, సిటీఓలు, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ లాంటి జాబులకి ఎంపిక అవ్వాలి. సో ఈ విధంగా కానీ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఇందులో సక్సెస్ అవ్వచ్చు. ఆన్సర్ చాలా ఎఫెక్టివ్గా ఉండేటట్లు చూసుకోండి. అది మీ వల్ల కావట్లేదా? అయితే రండి, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. టైం ఇంకా ఉంది, చాలా టైం ఉంది. మనం ఈ టైంలో సక్సెస్ అవ్వచ్చు. మీరు కష్టపడే గుణం ఉండే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అన్నమాట. సో అంతా 30 ఇయర్స్ ఏజ్ అబవ్ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడో పాపం రైటింగ్ ప్రాక్టీస్ లేకపోయినా అలాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. 30+ వాళ్ళు, అప్ టు 40+ వాళ్ళు కూడా ఉంటున్నారు. వీళ్ళందరూ కష్టపడంగా మీరు యంగ్స్టర్స్ ఒక
25-30 మధ్యలో వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ఏజ్‌లో మీరు ఇట్స్ నథింగ్ అనమాట. మీరు ఎందుకంటే మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. మీరు రాసే విధానం, మీ ఆలోచన విధానం బావుంటుంది. ఇక సీనియర్స్ అంటారు సరాసరి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పద్ధతి వాళ్ళకుంటాయి. కాబట్టి ఆన్సర్ మీరు మిగతా వాళ్ళకన్నా మీకు మిగతా రాసి అంటే చెప్పే కదా మనకి పెద్దగా పోటీ అంటే 1:5లోనే ఉంటుంది. అంటే ఐదుగురు మాత్రమే మనకు గట్టిగా పోటీ ఇస్తారు. ఆ ఐదుగురిలో మనం ఐదుగురిలో నలుగురిని మనం పడగొట్టి పైకెళ్ళాలి. కాబట్టి ఆన్సర్ మీరు ఈ విధంగా ఎఫెక్టివ్‌గా ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. మీకు రాకపోయినా పర్లేదు. మీరు ఇప్పుడు నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకోవడం ఏం లేదు. మీరు 2, 3 టెస్టులకి మేము నేర్పించేస్తాం అన్ని రూల్స్ అన్నీ. మీరు మూడో టెస్ట్ కల్లా సెట్ అయిపోతారు. మీరు 1, 2 టెస్టులు రాసేసరికి అన్నీ కరెక్ట్ చేసి మేము వదిలేస్తాం. మీరు పర్ఫెక్ట్ అయిపోతారు ఇంకా. అక్కడి నుంచి మీరు టెస్టులు రాసే కొద్దీ మీలో అది పెరుగుతూ ఉంటుంది. ఇదే ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా! మీరు అక్కడికెళ్ళి సర్వీస్ కమిషన్‌లో ఎగ్జామ్ రాయాలి. కాబట్టి సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్ రాసేసరికి మీరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మీరు రెడీ అయిపోతారనమాట. 100% రెడీ అయిపోతారు. చాలామంది మీకు నేను రోజు పెడుతున్నాను. మహేంద్ర అని డీఎస్‌పీ, నితిన్ అని ఐ మీన్ ట్రెజరీ ఆఫీసర్, ఈ నాయక్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడే నాయక్, మధుసూదన్, పావని, సుభాష్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా నేను చిన్న చిన్న ర్యాంకుల వాళ్ళు ఎవరి మీకు ఫోర్స్ చేయట్లేదు. వీళ్ళందరూ కూడా ఫ్రెషర్సే. వీళ్ళంతా ఫ్రెషర్స్. అండర్ 25 ఏజ్‌లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంతా కూడా 24, 25 ఏజ్‌లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. చూడండి అంతా ఇది ఫస్ట్ టైమ్ మరి వీళ్ళు ఎట్లా సాధించగలిగారు? మళ్ళీ తక్కువ పోస్టులు 80 పోస్టుల్లోనే వీళ్ళు ఈ ర్యాంకులు వచ్చినాయి వీళ్ళకి. వీళ్ళంతా కూడా చాలా యంగ్ ఏజ్‌లోనే మహా అంటే ఒక 25, 26 ఏజ్ ఉంటది అంతే. అంతకన్నా లోపే అందరూ లోపే చిన్నవాళ్ళు వీళ్ళు ఫ్రెషర్స్ డిగ్రీ అయిపోవడం. జస్ట్ సాధారణ డిగ్రీ బీఏ డిగ్రీయే చదివారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇంకా మీకు మంచి మంచి డిగ్రీలు ఉన్నవాళ్ళు ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్. అదే టెస్ట్ సిరీస్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని మీరు ఆన్‌లైన్‌లో కూడా రాయండి. చక్కగా ఆన్‌లైన్‌లో కూడా నేను మీకు కొన్ని ఎస్సేస్ పెట్టే కదా! ఆన్‌లైన్‌లో వీడియోలు పెట్టున్నా కదా! అలా మేము కరెక్ట్ చేసి దానికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి మీకు పంపిస్తాం. మీకు ఫోన్‌లో మాట్లాడతాం. మీకు ఒక టైం ఇస్తాం. ఆ టైంలో మీ డౌట్‌లన్నీ క్లారిఫై చేస్తాం. కాబట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ అనమాట. దీన్నైతే మీరు వదులుకోకండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.